ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? ఉదయం లేచిన తర్వాత అందరూ ప్రార్థించారా? వాక్యం చదివారా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు అనుగ్రహించిన దైవజ్ఞ పరిచర్య ద్వారా మీకు సువార్తను అందిస్తూ ఉన్నాం. మేము అందించేటువంటి ఈ సువార్తను విని ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం. రైట్, మంచిది. మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు మన పరిచర్య గురించి తెలియపరచండి. ఉదయకాలపు వర్తమానాలు వస్తున్నాయని అనేక మందికి పరిచయం చేయండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ఆదికాండము నుండి 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదవగానే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సొదొమ గొమొర పట్టణం గురించి మనం ఆలోచించేద్దాం. లోతు కుటుంబం సొదొమ గొమొర పట్టణంలో నివసిస్తుంది. ఏ కుటుంబానికి ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదండి. కానీ మన కుటుంబం నివసించేటువంటి ప్రదేశం మంచిదై ఉండాలి. మనం నివసించేటువంటి ప్రదేశం మంచిదై ఉండాలి. మన మాట మంచిదై ఉండాలి. మన మనస్సు మంచిదై ఉండాలి. మన క్రియలు కూడా మంచివై ఉండాలి. దేవుని బిడ్డలారా, లోతు కుటుంబం ఎంత పరిశుద్ధంగా నివసించినప్పటికీ, లోతు కుటుంబం ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పటికీ, వారున్న ప్రదేశం ఒక పాపభరితమైనటువంటి ప్రదేశం. సొదొమ గొమొర పట్టణం అనగానే మనకందరికీ తెలుసు, పాపముతో నిండిపోయినటువంటి ప్రదేశం. ఒక వ్యక్తినే కానివ్వండి, ఒక ప్రదేశాన్నే కానివ్వండి, ఒక ఊరినే కానివ్వండి, ఈవెన్ దేనినైనా కానివ్వండి, పాపముతో ఏదైనా నింపబడితే దేవునికి కోపం వస్తుంది. దేవునికి నీ మీద ఎందుకు కోపం వస్తుందో తెలుసా? దేవునికి నీ ఊరి మీద ఎందుకు కోపం వస్తుందో తెలుసా? ఎక్కడో ఒక చోట పాపం అనేది దాగబడి ఉన్నది. ఆ పాపాన్ని క్షమించమని కోరితే దేవుడు యొక్క జాలి, దయ మనపైన పడుతుంది. సొదొమ గొమొర పట్టణం మీద దేవుని కోపం రగిలుకుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాం కూడా చాలాసార్లు సొదొమ గొమొర పట్టణం గురించి ప్రార్థించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దయచేసి గమనించాలి. పాపముతో నింపబడినటువంటి సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? భయంకరమైన, నాశనకరమైన పరిస్థితుల నుండి మనం విడుదల అవ్వాలి అంటే పరిశుద్ధంగా జీవించటం మర్చిపోకూడదు. అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకురావాలని ఆశపడ్డాడు. రైట్, మంచిది. లోతు, తన భార్య, తన పిల్లలు సొదొమ గొమొర పట్టణం నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. కానీ లోతు యొక్క అల్లుళ్ళు మాత్రం లోతును ఎగతాళి చేశారండి. దేవుని మాటను ఎగతాళిగా తీసుకున్నారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. లోతు, తన భార్య, తన పిల్లలు బయటికి వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుని కోపం రగులుకొని సొదొమ గొమొర పట్టణం మీద అగ్ని కురుస్తూ ఉంటే అక్కడ భయంకరమైనటువంటి అరుపులు వినబడుతున్నాయి, భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి. అటువంటి సందర్భంలో లోతు భార్య ముందుకు వెళ్ళటం మానేసి వెనకకు తిరిగి చూసిందంటండి. ఏమైంది తెలుసు కదండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, సహవాస జీవితంలో, మందిరానికి వెళ్ళేటువంటి జీవితంలో ఎనుదిరిగి చూడకూడదండి. చాలామంది ఈ దినాన్ని సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి తిరిగి ఆచార అలవాట్లలోకి వెళ్ళిపోతున్నారండి. మూఢనమ్మకాల్లోనికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళటం మంచిది కాదు. దేవుని వైపే నడవండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవెవరైనా కానీ దేవునిలోనికి వచ్చావు, వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకే నడువు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగున సహాయం చేసి నడిపించి మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.